హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు స్టార్ ఫుడ్స్. ఈరోజు వీడియోలో ముస్లిం స్టైల్లో ఉండే షామీ కబాబ్ రెసిపీని చేయబోతున్నాను. దానికోసం శనగపప్పుని హాఫ్ కప్పు తీసుకొని ముందుగా అరగంట సేపు నానబెట్టుకోవాలి. ఇందుకోసం కుక్కర్ తీసుకొని 1/2 కిలో బోన్లెస్ మటన్ని తీసుకొని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని అందులో హాఫ్ కప్పు ఉల్లిపాయ తరుగు, 5 పచ్చిమిర్చి, సన్నగా తరిగిన అల్లం, కొంచెం కొత్తిమీర, పుదీనా, హాఫ్ కప్ శనగపప్పు. ఇందులో అల్లం ఎల్లిపాయల బదులు అల్లం పేస్ట్ కూడా వాడుకోవచ్చు. 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ ఉప్పు, 1 టీ స్పూన్ కారం. ఈ హోల్ గరం మసాలాని మొత్తం వేసేసుకోవాలి. వేసుకొని 1/2 గ్లాస్ నీళ్ళను తీసుకొని కొద్దిగా ఆయిల్ని వేసుకొని బాగా కలిపి మూత పెట్టుకొని ఒక 3 విజిల్స్ వచ్చే వరకు చూడాలి. 3 విజిల్స్ వచ్చిన తర్వాత ఇలా తీసేసి చూస్తే మనకి ఇంకా నీళ్ళు మిగిలి ఉన్నాయి. ఈ నీళ్లు మొత్తం ఆవిరైపోవాలి. అంతవరకు ఫ్లేమ్ని హైలోనే ఉంచుకొని బాగా నీళ్ళు ఆవిరి అయిపోయిన తర్వాత ఇలా నేను చూపిస్తున్న విధంగా కొంచెం కూడా నీళ్ళు లేకుండా చేసుకొని చల్లారనిచ్చి దీనిని మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ వేసుకున్న తర్వాత ఇందులో 2 టీ స్పూన్ల కార్న్ఫ్లోర్ పొడిని వేసి బాగా కలిపి ఇలా పెనం మీద ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయ్యేలోపు నేను చూపిస్తున్న విధంగా రౌండ్ షేప్లో కబాబ్లను చేసుకొని ఈ విధంగా వేసుకోవాలి. ఇది పప్పుచారు అన్నంలోకి సూపర్ కాంబినేషన్ అండి, చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చెప్పండి. ఇలా అన్నీ వేసుకున్న తర్వాత అటు ఇటు తిప్పుకోవాలి. ఫ్లేమ్ని కొంచెం మీడియంలోనే పెట్టండి, ఎందుకంటే మరి మాడిపోకుండా చూసుకోండి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే షామీ కబాబ్ రెసిపీ రెడీ. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.